చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అత్యంత పవిత్రమైన పండుగలలో తొలి ఏకాదశి పండుగ ఒకటి. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ నెల జూలై 6వ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి వచ్చింది. తొలి ఏకాదశి పండుగ వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడిందంటే ఇక మీరు అదృష్టవంతులనే చెప్పవచ్చు. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లే రోజున తొలి ఏకాదశిగా భావిస్తారు. ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లి మళ్లీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్ర లెగుస్తాడు. ఇంతటి విశిష్టతమైన తొలి ఏకాదశి రోజున ఎలాంటి విధివిధానాలు పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ నెల జూలై 6వ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి పండుగ వచ్చింది. ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి కొన్ని నియమాలను పాటిస్తే పుష్కలంగా ఐశ్వర్యం కలిసొస్తుంది. ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఉదయం స్నానం చేసి ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తినాలి. ఈ రోజున పేలాల పిండిని తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోయి జీవితాంతం మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ తొలి ఏకాదశి రోజున భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే అపర కుబేర ధనయోగం సిద్ధిస్తుంది. తొలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితాన్ని పొందవచ్చు. ఎవరైతే తొలి ఏకాదశి రోజున ఇంట్లో దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తోంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి. బియ్యం పిండితో దీపాలు తయారు చేసి పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే విష్ణుమూర్తి ఎంతో సంతోషించి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఇక తొలి ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలన వేసి 5 ఒత్తిలితో పిండి దీపాలు వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే క్షణాల్లో మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఇక ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. ఈ ఒక్క రోజున తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో మీ కుటుంబానికి సిరిసంపదలు లభిస్తాయి. తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేయండి. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ ఆషాఢంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. అయితే ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకుంటే ఇంకా మంచిది. తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు చామంతి పూలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి. ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా విష్ణు చాలీసాను చదవాలి. అదేవిధంగా ఈ ఏకాదశి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే విష్ణుమూర్తి ఆశీర్వాదం సంవత్సరం అంతా భోగభాగ్యాలను పొందవచ్చు. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో నారాయణ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఇక జీవితంలో ధన ధాన్యాలకు కొరత ఏర్పడదు. ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా రావి చెట్టుల్లో నివసిస్తాడట. కాబట్టి ఈ తొలి ఏకాదశి నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును గీయండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ పండుగ రోజున తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. రావి ఆకులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. కాబట్టి తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. అయితే ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత పొరపాటున కూడా ఉప్పు తినకూడదు.
తొలి ఏకాదశి రోజున ఉప్పు తింటే జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం. తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి చాలామంది మాంసాహారాన్ని తింటారు. కాని ఈ పండుగ రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. అలాగే జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చేయకూడదు. ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఆడవారు ఇంట్లో కంటతడి పెట్టకూడదు. అలాగే ఈ తొలి ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు. అలా చేస్తే ఆయుక్షేమం అవుతుంది. ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరే కోటి జన్మలో పుణ్యఫలితాన్ని పొందవచ్చు. ఈ రోజున ఉపవాసం ఉండలేని వాళ్లు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి వంటి పదార్థాలు లేకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి రోజున వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయని నమ్మకం. కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకండి. ఈ తొలి ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలుగుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. విపరీతమైన అప్పులు సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ తొలి ఏకాదశి రోజున ఒక తమలపాకు పైన ఓం విష్ణువే నమః అని రాసి పూజ గదిలో పెట్టుకోండి. డబ్బు సమస్యలన్నీ త్వరగా తీరిపోయి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని ఎర్రటి గుడ్డలో మూట కట్టి మీ బీరువాలో పెట్టండి. మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ రోజున తప్పనిసరిగా పేదలకు దానం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.